మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందులైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములై ఉన్నవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనూ మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడునో ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడు తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములై ఉన్నవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకియు, వినగోరి వెనకియు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను కృప చూపించావు తండ్రి. అయితే ఈ వాక్య లేఖనాలు కేవలం చదవగలిగిన వారముగా మాత్రమే మేము ఉన్నాము తండ్రి. ఈ వాక్య లేఖనాలు విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభువా. నీవే ప్రభువా యేసయ్య. ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు ప్రభా. కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడుచున్నందుకు వందనములు. నీవు మాట్లాడుచుంటున్నట్టుగా మీ ప్రతి మాట పట్టుకోవటానికి గాను ప్రభా మా కన్నులు తెరుచుచున్నావు ప్రభా, మా హృదయాలు తెరుచుచున్నావు తండ్రి. మీ అభిషేకాన్ని మా మీద క్రొమ్మరించుచున్నావు మా గొప్ప దేవుడా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక.
కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి, మన స్వరాలు విప్పి, మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చుకోవటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి గడిచిన దినమున మరి ఉపవాస కూడిక మరి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగి ఉన్నది. మరి తక్కువ మందే వచ్చినప్పటికీ మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను కూడి వచ్చిన వారు మరి అనుభవించగలిగి ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి మొర మరి దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. మరి ఆత్మీకంగా ఎదగాలని ఉన్నా కానీ, ఆత్మీయమైన అవసరతలు కలిగి ఉన్నా, భౌతికమైన అవసరతలు కలిగి ఉన్నా, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ప్రతి అవసరత మరి ఆయన సన్నిధిలో తీర్చబడుచుంటుండగా నిత్యంగా మరి కూడి వచ్చిన వారంతా మరి దీవించబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా మరి గృహాలకి వెళ్ళుండుట ఎంతో సంతోషము. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి యథావిధిగా ఈరోజు సాయంకాలము 5:30 గంటలకి మరి కమ్యూనియన్ కార్యక్రమం జరుగును. మరి 5:30 గంటలకల్లా మనమంతా మరి అఖిలేశ్వరం చర్చి నందు సమావేశమవుదాము. మరి 5:30 కల్లా మరి సమావేశమవుదాము. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు అఖిలేశ్వరం సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి. మరి అక్కడ మధ్యాహ్న కూడిక అనంతరం బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి. మరి ప్రకటించబడగా మరి 4 బిడ్డలు మరి బాప్తీసం తీసుకోవటానికి ముందుకు వచ్చి ఉన్నారు. మరి సహోదరుడు ప్రకాష్ మరి నూతనంగా మన మధ్యకు వస్తూ ఉన్నారు. మరి సహోదరుడు ప్రకాష్ బాప్తీసం తీసుకోవటానికి గాను మరి సిద్ధపడి ఉన్నాడు. అదేవిధంగా సహోదరి ఆరాధన సిద్ధపడి ఉన్నది. మరి అదేవిధంగా మరి ఈమె బ్రదర్ వాళ్ళ బామర్ది సహోదరుడు శ్రీను సిద్ధపడి ఉన్నాడు. అదేవిధంగా సుమంత్ బ్రదర్ వాళ్ళ అక్కగారు సిద్ధపడి ఉన్నారు. మరి నిశ్చయంగా వారు మరి దేవుని వాక్యం వైపు ఆకర్షించబడి ఉన్నారు. దేవుని వాక్యం వైపు ఆకర్షించబడుట అది ఏ మానవుడి యొక్క కార్యము కాదు, కానీ అది నిశ్చయంగా దేవుడు చేసిన కార్యమై ఉన్నది. దేవుడే బిడ్డలను మరి ఆ రీతిగా ఆకర్షించి ఉన్నాడు. ఆ రీతిగా వారి యొక్క రక్షకుడిగా, వారి యొక్క విమోచకుడిగా, మరి వారి యొక్క సమీప బంధువుడిగా అంగీకరించడానికి గాను మరి ముందుకు నడిపించి ఉన్నాడు. మరి కడ వరకు మరి ఆ బిడ్డలు మరి వాక్యంలో నిలిచిండి, వాక్యం ద్వారా సరిచేయబడి, వాక్యం ద్వారా సిద్ధపరచబడి మరి దేవుని యొక్క రాకడలో మరి వారు కొనుక్కోబడటానికి గాను దేవుడే వారిని నడిపించునుగాక. ఆమేన్. గడిచిన బుధవారము మరి ప్రకటించబడిన రీతిగా మన మధ్యకు మరి సౌత్ ఆఫ్రికా దేశము నుండి మరి బెంజమిన్ ఎస్కోల్ గారు మరి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. మరి చక్కగా మరి వాక్యాన్ని బోధించున్నారు. మరి బోధించబడిన వాక్యాన్ని బట్టి మరి కూడి వచ్చిన వారంతా మరి ఎంతగానో దీవించబడ్డారు. మరి ఆ వాక్యాన్ని బట్టి ఆనందించిన వారిగా ఉన్నారు. మరి విజయవాడ నుంచి కొంత మరి రావటానికి గాను కొంత ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. మరి దేవుడే మరి ప్రతి ఒక్కరూ మరి ప్రత్యేకమైన కూడికల్లో రాగలగటానికి గాను దేవుడు మరి ప్రతి ఒక్కరికి సహాయం చేయనుగాక. నేను కమ్యూనియన్ కార్యక్రమం విషయంలో కూడా మరి కమ్యూనియన్ అయ్యేపాటికి మరి కొన్నిసార్లు లేట్ అవుతుందండి. మరి అఖిలేశ్వరం నుంచి రావటానికి కొన్నిసార్లు బస్సులు దొరకట్లేదు అని అనేక మంది ఇప్పటికే మరి చెప్పారు. మరి కొన్నిసార్లు లేట్ అయినప్పుడు మరి ఒక సహోదరేమో చాలా లేట్ అయిపోయిందండి. అప్పుడు నేను ఇంటికి వస్తూ ఉంటుండగా మరి ఈ గంజాయి తాగిన వారు ఒకసారి నా వెంబట పడ్డారని ఒక సహోదరి చెప్పింది. అదేవిధంగా ఒక సహోదరుడు మరి వారి బిడ్డతో వెళ్తూ ఉంటుంటే మరి తాగుబోతులు వెంబట పడ్డారండి అని ఇంకో సహోదరుడు చెప్పాడు. అదేవిధంగా ఇలా రావటానికి మరి ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి కష్టంగా ఉన్నది.
విజయవాడ వారికి విజయవాడలో మరి కమ్యూనను, కిలేశ్వరం వాళ్ళకి కిలేశ్వరంలో మరి కమ్యూనియన్ ఇవ్వమని మరి అనేక మంది బిడ్డలు మరి చెప్తా ఉన్నారు. మరి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి ఈ విషయమై మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తే మరి ఆ విధంగా ముందుకు వెళ్దాము. మరి దేవుడు అనుకూలపరిస్తే ఇక్కడ విజయవాడ వారికి విజయవాడలో కమ్యూనను, కిలేశ్వరం వారికి కిలేశ్వరంలో కమ్యూనను మరి ఇవ్వటానికి దేవుడు అనుకూలపరిస్తే ఆ విధంగా ముందుకు వెళ్దాము. మరి అలా చేసినప్పుడు ఇక మొదటి వారం విజయవాడలో కమ్యూనన్, మరి రెండో వారము కిలేశ్వరం వారికి కిలేశ్వరంలో కమ్యూనన్ ఇవ్వాల్సిన పరిస్థితి మరి ఉంటుంది. మరి దయచేసి ఆ విషయమై మరి సంఘమంతా ప్రార్థన చేద్దాము. మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము. దయచేసి దాని విషయమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఆలోచన కాదు కానీ, మన ఉద్దేశాలు కాదు కానీ, సంఘంలో దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మూడో ఈడ్పు యొక్క నెరవేర్పు అనుకరించబడదు. మూడో ఈడ్పు యొక్క నెరవేర్పు అనుకరించబడదు అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్. ఈనాడు సంఘములో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. సంఘములో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నది. రెండు పొట్టుకు సంబంధించిన ఆత్మ పనిచేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నది. పొట్టుకు సంబంధించిన ఆత్మ కూడా పనిచేస్తూ ఉన్నది. ఈనాడు సంఘము ఎటువంటి స్థితికి నడిపించబడి ఉన్నదంటే, సంఘములో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి అని గుర్తించగలగటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. ఆ రెండు ఆత్మలు ఏమిటి అని గుర్తించడానికి కూడా కృప చూపించున్నాడు. ఒకటి పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నది అని సంఘం గుర్తిస్తూ ఉన్నది. రెండోది పొట్టుకు సంబంధించిన ఆత్మ పనిచేస్తూ ఉన్నది అని సంఘము గుర్తించగలిగిన స్థితిలో ఈనాడు దేవుడు సంఘాన్ని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి ప్రవక్త ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మరి ప్రతి సంఘములో 3 రకాల విశ్వాసులు ఉన్నారు. 3 కేటగిరీస్ ఉన్నారు. విశ్వాసుల్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్ ఏమిటంటే, ఒకళ్ళు నిజమైన విశ్వాసులై ఉన్నారు. రెండో కేటగిరీ నటన విశ్వాసులై ఉన్నారు. మూడో కేటగిరీ అవిశ్వాసులై ఉన్నారు. మొదటిది విశ్వాసులు, రెండోది నటన విశ్వాసులు, మూడవ వారు అవిశ్వాసులై ఉన్నారు. ఇక్కడ ఈ 3 కేటగిరీస్లో ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతా ఉన్నారు, ఎవరు పొట్టుకు సంబంధించిన ఆత్మ ద్వారా నడిపించబడతా ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారేమో మరి నిజమైన విశ్వాసులై ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని కలిగి ఉండిన వారేమో నిజమైన విశ్వాసులు, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా మరి మిగిలిన 2 కేటగిరీస్ మనం చూసినట్లయితే, నటన విశ్వాసులు, అవిశ్వాసులు. వారు పొట్టుకు సంబంధించిన ఆత్మ వారి మీద మరి ప్రభావం చూపిస్తూ ఉన్నది. వారిని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎందుకు వీరిని నటన విశ్వాసులను, అవిశ్వాసులను వారు ఎందుకు పొట్టుతో పోల్చబడతా ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఈ 3 రకాల విశ్వాసులను ఒకే సంఘం కింద ఎదగటానికి కానీ, మనం ఇప్పుడు సంస్థల గురించి మాట్లాడటం లేదు, శాఖల గురించి మాట్లాడటం లేదు, కానీ వర్తమాన సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సంఘ సభ్యుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ సంఘంలోనే విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, నటన విశ్వాసులు ఉన్నారు. ఈ సంఘంలోనే మరి
పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా బడేవారు ఉన్నారు. అదేవిధంగా పొట్టుకు సంబంధించిన ఆత్మ నాయకత్వంలో నడిచేవారు కూడా మరి ఉండటాన్ని మనం గుర్తిస్తూ ఉండేనాము. అయితే ఈ 3 రకాల విశ్వాసులు ఒకే సంఘంలో ఎదగటానికి గాను కొంతకాలం దేవుడు అనుమతించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఒకే సంఘంలో ఈ 3 రకాల విశ్వాసులు మరి ముందుకు నడిపించడానికి గాను దేవుడు అనుమతించి ఉన్నాడు. కొంతకాలము అవిశ్వాసులు, కొంతకాలము నటన విశ్వాసులు మేము కూడా వధువులో భాగమై ఉన్నాము అని వారు చెప్పుకొని వారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ విధంగా చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే వారి జీవితాలే వారి యొక్క ప్రవర్తనే వారు ఏమై ఉన్నారో అది వెల్లడిపరుస్తూ ఉన్నది. మొదటి మన సంఘంలో మరి యేసుక్రీస్తు వారి జీవితంలో 3 ఈడ్పులు ఉండినట్లు, 3 ఈడ్పులు అంటే ఏదో కాదు కానీ తన పరిచర్యలో 3 దశలు ఉండినట్లు, ప్రవక్త యొక్క పరిచర్యలో కూడా 3 ఈడ్పులు ఉన్నాయి, 3 దశలు ఉన్నాయి. అదేవిధంగా సంఘం యొక్క మరి ఆ ఎదుగుదలలో కూడా 3 దశలు ఉన్నాయి. అయితే మొదటి 2 దశలు, మొదటి 2 ఈడ్పులలో మరి మొదటి ఈడ్పులో, రెండో ఈడ్పులో విశ్వాసులు ఏ విధంగా అద్భుతాలు చూడగలిగారో, విశ్వాసులు ఏ విధంగా అద్భుతాలు మరి స్పర్శించగలిగారో, ఇక్కడ అవిశ్వాసులు నటన విశ్వాసులు కూడా అవే అద్భుతాలు చూడగలిగారు. అవే అద్భుతాలు వారి జీవితాలలో జరిగాయి. అవే అద్భుతాలు వారు కూడా అనుభవించగలిగిన వారుగా ఉన్నారు. మొదటి ఈడ్పు రెండో ఈడ్పులో ఎటువంటి వ్యత్యాసం లేదు. కనుకే మరి అవిశ్వాసులు కూడా, నటన విశ్వాసులు కూడా వారు ఏం చెప్పుకొనగలిగారంటే మేము కూడా దేవుని చేత పిలువబడిన వారమే అయి ఉన్నాము, మేము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారముగానే ఉన్నాము, దేవుని మరి మా పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని చెప్పుకొనిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ మొదటి ఈడ్పును దాటుకొని వచ్చున్నాము, రెండో ఈడ్పును దాటుకొని వచ్చున్నాము. ఇప్పుడు 3వ ఈడ్పులోనికి సంఘము ప్రవేశించుచున్నది. కనుక ఈ 3వ ఈడ్పులో, ఈ 3వ ఈడ్పు అనేది ఎటువంటి ఈడ్పై ఉన్నది? విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరుపరిచే ఈడ్పై ఉన్నది. విశ్వాసులను నటన విశ్వాసుల నుండి వేరుపరిచే ఈడ్పై ఉన్నది. ఇక ఏ మాత్రము మరి ఆ యొక్క వ్యత్యాసము కనబడని స్థితి లేదు. ఇప్పుడు వ్యత్యాసము కనబడతా ఉండి ఉన్నది. ఎందుకంటే ఈ 3వ ఈడ్పులో మనకి స్పష్టంగా వాక్యము బయలుపరచబడతా ఉన్నది. దేవుని యొక్క మర్మములు పరిపూర్ణంగా బయలుపరచబడతా ఉన్నాయి. దేవుని యొక్క మర్మములు పరిపూర్ణంగా బయలుపరచబడటం, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత ఇవ్వబడటం, బయలుపాటు వెంబడి బయలుపాటు ఇవ్వబడటం, వాక్యము వెంబడి వాక్యము ఇవ్వబడటం మనం 3వ ఈడ్పులో చూడగలుగుతూ ఉండేనాము. వాక్యము దేనికోసం ఇవ్వబడుతుంది? ఒక ఉద్దేశం కొరకు ఇవ్వబడుతుంది. ప్రత్యక్షత దేనికోసం ఇవ్వబడుతుంది? ఒక ఉద్దేశము కొరకు ఇవ్వబడింది. బయలుపాటు దేనికోసం ఇవ్వబడింది? ఒక ఉద్దేశము కొరకు ఇవ్వబడింది. అది కేవలము మరి వాక్యము విని ఆనందించడానికి మాత్రమే ఇవ్వబడటం లేదు. ప్రత్యక్షత కేవలం పొందుకొని దానిని బట్టి అతిశయించడానికి మాత్రమే ఇవ్వబడటం లేదు. కానీ ప్రత్యక్షత, వాక్యము, బయలుపాటు దేనికోసం ఇవ్వబడుతుందంటే ఆ ప్రత్యక్షతను బట్టి జీవించడానికి, ఆ బయలుపాటును బట్టి జీవించడానికి, ఆ వాక్యాన్ని బట్టి జీవించడానికి, ఆ ప్రత్యక్షతను బట్టి దేవునిని ఆరాధించడానికి, ఆ బయలుపాటును బట్టి దేవునిని ఆరాధించడానికి, ఆ బయలుపరచబడిన వాక్యాన్ని బట్టి దేవునిని ఆరాధించడానికి గాను, ఆ వాక్యమును బట్టి మరి జీవితాలు సరిచేయబడటానికి గాను, ఈ జీవితాలు సరిదిద్దబడటానికి గాను, వాక్యముగా మార్చబడటానికి గాను వాక్యము ఇవ్వబడుచున్నది. హల్లెలూయా. అయితే అక్కడే వ్యత్యాసం వచ్చేస్తా ఉన్నది. అక్కడే వ్యత్యాసం ప్రారంభం అవుతా ఉన్నది. ఒక నటన విశ్వాసి, ఒక అవిశ్వాసి వాక్యముగా వారి యొక్క జీవితాలు మార్చుకోవటానికి ఇష్టపడని వాడిగా ఉండి ఉన్నాడు. ఇవ్వబడిన వాక్యము ఏమై ఉన్నది?
వెలుగై ఉన్నది. ఇవ్వబడిన వాక్యము వెలుగై ఉంటుండగా దేవుడు వెలుగు అనుగ్రహించి ఉంటుండగా నటన విశ్వాసులు, అవిశ్వాసులు ఆ వెలుగులో నిలబడటానికి గాను వారు ఇష్టపడని వారిగా ఉన్నారు. మాకు వెలుగొద్దు, మాకు చీకటే బాగున్నది అని వెలుగును తిరస్కరించుతున్న వారిగా ఉన్నారు. దేవుడు వెలుగు ఇవ్వకపోతే ఎటువంటి శిక్షా విధి ఉండేది కాదు. కానీ దేవుడు వెలుగిచ్చి ఉంటుండగా అవిశ్వాసులు, నటన విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వెలుగు మార్గములో నడవటానికి ఇష్టపడని వారిగా ఉన్నారు. మాకు వెలుగు మార్గము వద్దు, మాకు సరిచేయబడుట వద్దు, మేము సరిదిద్దబడుట వద్దు, మేము వాక్యముగా మార్చబడుట మాకు వద్దని దాన్ని తిరస్కరించి వారు చీకటిలోనే వారి జీవితాలు కొనసాగించడానికి గాను వారు ఇష్టపడుతున్న వారిగా ఉండినారు. కానీ నిజమైన విశ్వాసులు మాత్రము వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం ద్వారా, వారి పరిశుద్ధాత్మతో నడిపించబడటం ద్వారా వారు వాక్యముగా మార్చబడతా ఉన్నారు. వాక్యము ద్వారా సరిచేయబడతా ఉన్నారు. వాక్యము ద్వారా వారు చెక్కబడతా ఉన్నారు. వాక్యము ద్వారా మలచబడతా ఉన్నారు. వాక్యముగా వారు మార్చబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఇదంతా వారి మీద పనిచేయించిన ఆత్మ ద్వారానే జరుగుతూ ఉన్నది. వారి మీద ఉండిన అభిషేకం బట్టి ఇదంతా జరగటం మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక గమనించండి, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ ముగింపు కాలపు వర్తమానంలో మరి గడిచిన 7 సంఘకాలాల్లో ఎన్నో మర్మాలు ముద్రించబడ్డాయి. అయితే ఈ ముగింపు కాలానికి వచ్చే వాటికి ఆ మర్మాలన్నీ బయలుపరచబడ్డాయి. ఆ మర్మాలన్నీ నీవు బోధించినంత మాత్రాన, ఆ మర్మాలన్నీ నీవు మాట్లాడినంత మాత్రాన, ఆ మర్మాలన్నీ నీవు ఎరిగి ఉండినంత మాత్రాన నిజమైన విశ్వాసిగా నీవు పరిగణనలో తీసుకోవటానికి అవకాశం లేదు. జ్ఞానం పొందుకునేట ద్వారా, వాక్యం తెలుసుకునేట ద్వారా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. ఆ వాక్యాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. వాక్యాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. గమనించండి, మోషే కాలంలో సంహారపు దూత వచ్చింది కదా. ఆ సంహారపు దూత నుండి తప్పించుకోవటానికి గాను మోషే ద్వారా ఒక మార్గము బయలుపరచబడింది. ఇదిగో పలానా పస్కా పశువును వధించాలి, దాని యొక్క రక్తాన్ని ద్వారబంధకాల మీద మరి పూయవలసిన వారై ఉన్నారు. ఆ గృహంలోనే మీరు నిలబడి ఉండవలసిన వారై ఉన్నారు. ఆ రాత్రి అంతా అక్కడే ఆ గృహంలోనే, ఏ గృహం మీద అయితే ఆ రక్తం ఉన్నదో ఆ గృహంలోనికి సంహారపు దూత ప్రవేశించదు. ఆ గృహంలో మీరు మరి నిలిచి ఉండాలి అని మోషే చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ వాక్యాన్ని తెలుసుకుని వారుగా ఉన్నారు. వాక్యము తెలుసుకునినంత మాత్రాన సంహారపు దూత నుండి వారు తప్పించబడరు. కానీ వాక్యాన్ని విని, వాక్యాన్ని చేర్చుకొని, వాక్యాన్ని బట్టి వారు జీవించవలసిన వారై ఉన్నారు. వాక్యాన్ని బట్టి వారు ప్రవర్తించవలసిన వారై ఉన్నారు. బయలుపరచబడిన వాక్యాన్ని బట్టి వారు ఏం చేయాలి? వారు మందల్లోకి వెళ్ళి వారు ఒక పస్కా పశువును వధించాలి. మరి ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని హిస్సోపు తీసుకొని ద్వారబంధకాల మీద పూయవలసిన వారై ఉన్నారు. ద్వారబంధకాల మీద పూసి ఆ గృహంలో ప్రవేశించినప్పుడు మాత్రమే సంహారపు దూత నుండి తప్పించబడతారు. వాక్యము మాట్లాడగలిగినంత మాత్రాన, వాక్యాన్ని బోధించగలిగినంత మాత్రాన మరి రెండో మరణం నుండి తప్పించబడినట్లు కాదు, కానీ ఆ వాక్యాన్ని జీవించవలసిన వారై ఉన్నారు. వాక్యముగా మార్చబడినప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే మర్మాలు మాట్లాడుట ద్వారా మొదటి ముద్ర ఏమైంది, రెండో ముద్ర ఏమైంది, మూడో ముద్ర ఏమైంది అని అనర్గళంగా మాట్లాడినంత మాత్రాన ఎటువంటి వ్యత్యాసం ఉండదు. ఆ విధంగా మాట్లాడుట ద్వారా మానవుని మోసం చేయవచ్చేమో, కానీ దేవుడు మన జీవితాలను పరిశీలించే దేవుడై ఉన్నాడు. మన హృదయాలను శోధించే దేవుడై ఉన్నాడు. మన జీవిత రహస్యాలను ఎరిగి ఉండిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. కనుక గమనించండి, ఇక్కడ ఎటువంటి సమయంలో ఉన్నామంటే విశ్వాసులు
ఎవరై ఉన్నారు? అవిశ్వాసులు ఎవరై ఉన్నారు? నటన విశ్వాసులు ఎవరై ఉన్నారు? బయలుపరచబడే సమయం. మొదటి 2 ఈడ్పులు అయితే మేము కూడా విశ్వాసులమే ఉన్నాం, దేవుడు మమ్మల్ని కూడా పిలుచున్నాడు, మమ్మల్ని కూడా మరి మా పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని అవిశ్వాసులు నటన విశ్వాసులు చెప్పుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు వారి జీవితాల ద్వారా అది వ్యక్తపరచబడతా ఉన్నది. వారి జీవితమే ఒక సాక్ష్యముగా ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండేదాం. ఇది ఎటువంటి సమయం అయి ఉన్నది? ఇది ప్రకంపన తీసుకువచ్చే సమయం అయి ఉన్నది. ఇది ఎటువంటి సమయం అయి ఉన్నది? ప్రజలకు అయోమయం, ప్రజలు అనేక మంది అయోమయ స్థితిలో ఉన్నారు, గందరగోళ స్థితిలో ఉన్నారు. వారు సంఘంలోకి మరి వచ్చుచున్నారు, సంఘం బయటికి వెళ్తూ ఉన్నారు, కుడికి తొలగిపోతూ ఉన్నారు, ఎడమకి తొలగిపోతూ ఉన్నారు. అయితే ఇది ఎటువంటి సమయం అంటే మన యొక్క ఎన్నిక విషయమే ఒక నిశ్చయతను కలిగి ఉండవలసిన సమయం అయి ఉన్నది. హల్లెలూయా. మన ఎన్నిక నిమిత్తం దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని మరి మన పేర్లను గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకోవలసిన, రూఢిగా తెలుసుకోవలసిన సమయం అయి ఉన్నది. హల్లెలూయా. తెలుసుకుంటే ఏం జరుగుతుంది అని మీకు వెంటనే ప్రశ్న రావచ్చు హృదయాలలో. దానికి సమాధానం 2 పేతురు 1:10 రాయబడి ఉన్నది. మన పిలుపు నిమిత్తమై నిశ్చయత పొందుకుంటే ఏం జరుగుతుందో అక్కడ 2 పేతురు 1:10 రాయబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. మన పిలుపు విషయమై మరి ఎప్పుడైతే మనం నిశ్చయత కలిగి ఉంటామో మనం గందరగోళ స్థితిలో మనం ఉండము, మనం అయోమయ స్థితిలో మనం ఉండము. ఈ సంఘము నుండి ఆ సంఘానికి, ఆ సంఘము నుండి ఇంకో సంఘానికి, ఇంకో సంఘం నుండి ఇంకో సంఘానికి వెళ్ళే వారముగా ఉండము కానీ, మరి కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోయే వారముగా ఉండము కానీ, మరి సందేహాలతో నిండి ఉండే వారముగా ఉండము కానీ, మన దృష్టి అంతా వాక్యం వైపు మనం కేంద్రీకరించు వారమై ఉన్నాము. మరి మన ప్రక్కన కుడి ప్రక్కన ఉండిన వారి వైపు మన దృష్టి ఉండదు, ఎడం పక్కన ఉండిన వారి వైపు మన దృష్టి ఉండదు, లేదంటే ఏ పాస్టర్ వైపు మన దృష్టి ఉండదు. కానీ మన దృష్టి అంతా వాక్యం వైపే ఉంటుంది. హల్లెలూయా. నిలబడిన సేవకుడు కూడా ఒక మానవుడే అయి ఉన్నాడు. నిలబడిన సేవకుడిలో కూడా బలహీనతలు ఉండవచ్చు. అయితే పరిపూర్ణమైనది వాక్యము మాత్రమే అయి ఉన్నది. హల్లెలూయా. ఒక నిశ్చయత కలిగిన ఒక విశ్వాస తన యొక్క దృష్టి ఎటువైపు ఉంచువాడై ఉన్నాడంటే మరి వాక్యం వైపు ఉంచువాడై ఉన్నాడు. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ వాక్యము నెరవేర్చబడకుండా ఏ శక్తియు ఆపలేదైనది. హల్లెలూయా. కనుక ఆ పిలుపు నిమిత్తము నిశ్చయత పొందుకోవాల్సిన సమయంలో మనం ఉండినాము. హల్లెలూయా. కనుక గమనించండి, ఇది ఏ విధంగా తెలుస్తూ ఉన్నది అంటే దైవికమైన ప్రత్యక్షత ద్వారా. ఆ పిలుపు ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో, ఎవరైతే పిలువబడిన వారిగా ఉన్నారో వారు దైవికమైన ప్రత్యక్షతను పొందుకొని వారై ఉన్నారు. దైవికమైన ప్రత్యక్షత పొందుకొనినప్పుడు వారు ఏ కాలంలో జీవించుచున్నారో వారు గుర్తించువారై ఉన్నారు. ఏ ఋతువులో జీవించుచున్నవారో వారు గుర్తించువారిగా ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన వాగ్దానాలు, ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని వారు గుర్తించువారై ఉన్నారు. ఆ వాక్యము, ఆ వాగ్దానాలు, ఆ పరిస్థితులు వారి చుట్టూ నెరవేర్చబడతా ఉన్నాయని వారు గుర్తించువారిగా ఉన్నారు. ఆ పరిస్థితులు మరి ప్రపంచంలో నెరవేర్చబడటం మాత్రమే కాదు, ఆ కాలానికి సంబంధించిన వాక్యము వారి జీవితాలలో కూడా నెరవేర్చబడుతుందని వారు గ్రహించువారిగా ఉంటారు.
ఎవరైతే వారి యొక్క పిలుపు నిమిత్తము నిశ్చయత పొందుకుంటారో, దైవికమైన ప్రత్యక్షత పొందుకుంటారు. ఆ దైవికమైన ప్రత్యక్షతను బట్టి మరి ఇక్కడ నెరవేర్చబడుచున్న వాక్యాన్ని, లోకంలో నెరవేర్చబడుచున్న వాక్యాన్ని వారు గుర్తించేవారిగా ఉంటారు. లోకంలో నెరవేర్చబడుచున్న వాక్యం మాత్రమే కాదు, వారిలో నెరవేర్చబడుచున్న వాక్యాన్ని కూడా వారు గుర్తించేవారిగా ఉంటారు. కనుక గమనించండి, వారి జీవితమే వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నదని వారు గ్రహించువారిగా ఉన్నారు. ఈ కాలానికి సంబంధించిన వాక్యం యొక్క నెరవేర్పుగా నా జీవితం ఉన్నది అని సాక్ష్యం ఇచ్చువారిగా ఉంటారు. హల్లెలూయా. హానోకు ఏ విధంగా సాక్ష్యం పొందుకొని ఉన్నాడు? ఎత్తబడటానికి మునుపు హానోకు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. హానోకు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు? ఎత్తబడటానికి మునుపు హానోకు ఒక సాక్ష్యం పొందుకున్నాడు. ఆ సాక్ష్యం ఎటువంటి సాక్ష్యమై ఉన్నది? హానోకు తన తల్లిదండ్రులతో పాటు తన తల్లిదండ్రులతో సమ్మతించి కలిసి నడిచి ఉన్నాడనే సాక్ష్యాన్ని పొందుకున్నాడా? తన బంధువులతో సమ్మతించి వారితో కలిసి నడిచాడు అనే సాక్ష్యం పొందుకున్నాడా? వారి స్నేహితులతో, హానోకు తన స్నేహితులతో సమ్మతించి తన స్నేహితులకు అనుకూలంగా నడుచుకున్నాడు. లేదంటే ఆ కాలానికి సంబంధించిన రాజకీయ నాయకులతో సమ్మతించాడు, మంచి స్నేహాన్ని కలిగి ఉన్నాడు, వారితో సమ్మతించి గొప్ప పేరు పొందుకొని ఉన్నాడని సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. హానోకు పొందుకున్న సాక్ష్యం ఏమై ఉన్నది? దేవునితో కలిసి నడిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఇద్దరు కలిసి నడవాలి అంటే ఒక అభిప్రాయానికి రావాల్సిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఉదాహరణకి ఈ ఇద్దరు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే వారిద్దరూ ఒక డెసిషన్కి, ఒక నిర్ణయానికి రావాలి. వారు ఎంత పెట్టుబడి పెట్టాలో ఒక నిర్ణయానికి రావాలి. ఏ వ్యాపారం చేయాలో వారు ఒక నిర్ణయానికి రావాలి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలా, లేదంటే మరి ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలా, ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలా, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలో ఒక నిర్ణయానికి రావాలి. ఎంత పెట్టుబడి పెట్టాలో ఒక నిర్ణయానికి రావాలి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఒక నిర్ణయానికి రావాలి. అలా నిర్ణయానికి, ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు మాత్రమే ఇద్దరు భాగస్వాములుగా ముందుకు కలిసి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక్కడ హానోకును మనం చూసినట్లయితే హానోకు దేవుడు సమ్మతించందే కలిసి నడవలేరు. ఇక్కడ హానోకును చూసినట్లయితే హానోకు మనవలే ఒక సాధారణమైన మానవుడై ఉన్నాడు. ఇక్కడ దేవునిని చూస్తే ఆయన అనంతుడై ఉన్నాడు, అపారమైన జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మొదటి నుండి అంతం వరకు ఏమి జరుగునో తెలిసిన వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఎవరితో సమ్మతించాలి? మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియని హానోకుతో దేవుడు సమ్మతించాలా, లేదంటే అనంత జ్ఞానం కలిగిన దేవునితో హానోకు సమ్మతించాలా? ఇది ఆలోచన చేసినప్పుడు హానోకు ఏం చేశాడు? ప్రభువా, నాకు మరు నిమిషంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు ప్రభువా, నా జ్ఞానం అల్పమైంది, నా ఆలోచనలు వ్యర్థమైనవి, కనుక నా ఆలోచనలు పక్కన పెట్టు ప్రభా, నా తలంపులు పక్కన పెట్టు ప్రభా, నా ఉద్దేశాలు పక్కన పెట్టు ప్రభా, నీ చిత్తమే నా జీవితమేందు నెరవేర్చునుగాక. నీవు ఏది చెబితే నా జీవితంలో అదే ఉత్తమమైనదని దేవునితో సమ్మతించి దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. దేవునితో నడుచుట ద్వారా దేవునిని మెప్పించిన వాడిగా ఉన్నాడు. అలా దేవునితో నడిచి దేవుని మెప్పించి మరి పరలోకానికి కొనుపోబడిన వాడిగా ఉండేనాడు. రూపాంతరపరచబడి మరి అవతలి గట్టుకు చేరుకొనిన వాడిగా ఉండేనాడు. కనుక గమనించండి, ఈనాడు మన దేహాలు మార్చబడటానికి గాను మునుపు అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఈనాడు మనం ఎటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నామంటే ద్వారములు మూయబడే సమయానికి మనం వచ్చి ఉన్నాము. ద్వారములు మూయబడుచున్న సమయానికి మనం వచ్చి ఉన్నాము. ఇప్పుడు ద్వారములు మూయబడే సమయానికి మనం వచ్చి ఉంటుండగా అవిశ్వాసులు వారు ఏ స్థితిలో ఉన్నారో, నటన విశ్వాసులు వారు ఏ స్థితిలో ఉన్నారో
వారికి ఎత్తి చూపించినప్పుడు వారికి కోపాలు వస్తాయి. వారు అంగీకరించలేని వారిగా ఉన్నారు. కానీ గమనించండి, ఒక్కసారి ద్వారములు మూయబడిన తర్వాత జీవితాలు సరి చేసుకున్నా కానీ ఉపయోగం అనేది ఉండదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త 1963 సంవత్సరం 11వ నెల 24వ తారీఖున 3 రకాల విశ్వాసులు అనే వర్తమానాన్ని బోధించినాడు. ఆ వర్తమానంలో మరి విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి, నటన విశ్వాసుల గురించి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే అవిశ్వాసులు, నటన విశ్వాసులు దేన్నైనా అంగీకరిస్తారు. కానీ ఇదిగో రాకడ సమీపించి ఉన్నది, ద్వారములు మూయబడతా ఉన్నాయి కనుక వాక్యముగా మార్చబడాలి, మన జీవితాలు సరి చేసుకోవాలంటే వారు అంగీకరించలేని వారుగా ఉన్నారని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇంకా సమయం ఉందిలే, అప్పుడే మనం జీవితాలేమి మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నో పరిస్థితులు నెరవేర్చబడాలి అనే భావంలో వారు ఉంటారు. ఇంకా చాలా సమయం ఉందిలే అని అనుకునే వారిగా ఉంటారు. అయితే గమనించండి, మన దేహాలు రూపాంతరపరచబడటానికి మునుపు ఏం జరుగుతాయి? 6వ పరిమాణంలో ఉండిన పరిశుద్ధులందరూ ఈ భూమి మీదకి తీసుకురాబడతారు. వారి సమాధులు తెరవబడతాయి. వారు మనకంటే మునుపు మహిమ దేహాలను ధరించుకొననై ఉన్నారు. ఇది జరగటానికి మునుపు చెరలో ఉండిన ఆత్మలకు ఆఖరిసారి వధు వాక్యాన్ని బోధించనై ఉన్నది. అది జరగటానికి మునుపు ద్వారము మూయబడనై ఉన్నది. ఆ ద్వారము మూయబడటానికి మునిపే మన జీవితాలు మార్చబడవలసి ఉన్నది. ద్వారములు మూయబడిన తర్వాత ఇక పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఉండదు. ద్వారములు మూయబడిన తర్వాత ఇక దేవుడు మాట్లాడి వారిని సంధించే అవకాశం ఉండదు, వారి హృదయాలు తాకే అవకాశం ఉండదు. కనుక ద్వారములు మూయబడిన తర్వాత ఒత్తిడి వస్తుంది. ద్వారములు మూయబడిన తర్వాత ఆఖరిసారి వాక్యము చెరలో ఉండిన ఆత్మలకు బోధించబడుట జరుగుద్ది. ద్వారములు మూయబడిన తర్వాత గమనించండి, మరి 6వ పరిమాణంలో ఉండిన పరిశుద్ధులందరూ తీసుకురాబడతారు. 6వ పరిమాణంలో ఉండిన పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి. మరి వారు మహిమదేహాలు పొందుకొని ఉన్నారు. మరి ద్వారములు మూయబడిన తర్వాత ఇవన్నీ జరగనై ఉన్నాయి. ద్వారములు మూయబడటానికి మునిపే మరి వాక్యముగా మార్చబడాలి, వాక్యము ద్వారా సరిచేయబడాలి. మరి అటువంటి కాలంలో ఈనాడు మనం జీవిస్తూ ఉన్నామంటే మరి అవిశ్వాసులు, నటన విశ్వాసులు వారు అంగీకరించలేని వారిగా ఉన్నారు. గమనించండి, కృపకు మరియు తీర్పుకు మధ్యన ఒక సన్నటి గీత ఉన్నది. కృపకు మరియు తీర్పుకు మధ్యన ఒక సన్నటి గీత ఉన్నది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ కృప వైపు నుండి ఆ గీత దాటి తీర్పు వైపుకి ఎప్పుడైతే దాటుతాడో భౌతికంగా ఆ వ్యక్తి మరణించకపోవచ్చు, భౌతికంగా ఎటువంటి వ్యత్యాసము ఉండకపోవచ్చు. అయితే ఆత్మీకంగా ఆ వ్యక్తి మరణించేవాడిగా ఉన్నాడు. కృపకు మరియు తీర్పుకు మధ్యన ఒక సన్నటి గీత ఉన్నది. ఈ కృప నుండి ఈ గీత దాటుకొని ఇటు తీర్పు వైపుకి వచ్చామంటే భౌతికంగా ఎటువంటి మార్పు ఉండదు, భౌతికంగా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కానీ ఆత్మీకంగా ఆ వ్యక్తి మరణించిన వాడిగా ఉంటాడు. ఆత్మీకంగా ఆ వ్యక్తిని ఇక్కడ దేవుడు దర్శించని వాడిగా ఉన్నాడు. ఇక దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి ఉన్నవాడిగా ఉన్నాడు. తన ఆత్మీయమైన జీవితంలో ఇక ఎటువంటి మార్పు ఉండని స్థితిలో ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అందుకే గమనించండి, ఎస్కేల్లో ఒక మాట రాయబడి ఉన్నది, పాపము చేయువాడు మరణమునందును. పాపము చేయువాడు మరణమునందును. పాపం అంటే ఏంటి? దేవుని వాక్యము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తిరస్కరించుటే, ఆ వాక్యాన్ని
ఆ వాక్యం పట్ల అవిశ్వాసం కలిగి ఉండుటే పాపమై ఉన్నది. పాపం అంటే మరి భౌతికమైన కార్యములు చేయుట కాదు, కానీ హృదయంలో ఉండిన పాపాన్ని బట్టి అవి బయట కనిపించే సిమ్టమ్స్ అయి ఉన్నాయి. అసలైన పాపం ఏమిటి? మనకి ఒంట్లో జ్వరం ఉంటే బయటికి కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఒళ్ళు వేడెక్కుద్ది, నీరసంగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది. జ్వరం ఉన్నది అని చెప్పడానికి మరి బయటకు కనిపించే సిమ్టమ్స్ గుర్తులై ఉన్నాయి. ఎందుకు ఈ గుర్తులు కనిపిస్తున్నాయి? ఎందుకు నీరసంగా ఉంది, ఎందుకు ఒళ్ళు వేడిగా ఉంది, ఎందుకు తలనొప్పిగా ఉన్నదంటే జ్వరాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఈ గుర్తులన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. హృదయంలో వాక్యం పట్ల అవిశ్వాసం కలిగి ఉండటమే పాపమై ఉన్నది. ఆ పాపాన్ని కలిగి ఉండటాన్ని బట్టి బయటికి కనిపించే సిమ్టమ్స్ ఏమి అంటే మరి శరీరపరమైన పాపము, మరి లోకపరమైన జీవితమే సిమ్టమ్స్ అయి ఉన్నాయి. కనుక ఎప్పుడైతే వాక్యం, ఈ కాలానికి సంబంధించిన వాక్యం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తిరస్కరించిన వాడిగా ఉన్నాడో, ఆ వాక్యాన్ని తిరస్కరించడం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించడం అయి ఉన్నది. ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని తిరస్కరించడం అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించుటై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించిన ఎడల పాప పరిహార్థము ఉండదు. తీర్పు నుండి తప్పించబడుట ఉండదు. యేసుక్రీస్తు యొక్క రక్తము కనుక నీవు తిరస్కరించిన ఎడల దురాత్మలకు అప్పగించబడతావు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించిన ఎడల శ్రమల కాలానికి విడిచిపెట్టబడతావు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తిరస్కరించిన ఎడల నీవు కూడా కాల్చబడటానికి గాను అప్పగించబడతావు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మోషే కాలంలో గమనించండి, వారికి వాక్యం అనుగ్రహించబడి ఉన్నది. మోషే కాలంలో వారికి వాక్యము అనుగ్రహించబడింది. ఆ వాక్యముతో నిలిచి ఉండటాన్ని బట్టి, ఆ వాక్యాన్ని చేర్చుకోవటాన్ని బట్టి వారు ఏం చేశారు? లోకం నుండి బయటికి నడిపించబడిన వారుగా ఉండి ఉన్నారు. మోషే కాలంలో ఆ వాక్యాన్ని వారు ఎప్పుడైతే వారు అంగీకరించి ఉన్నారు, వారు ఇక ఆ యొక్క దాస్యత్వం నుండి వారు విడుదల పొందుకొని ఉన్నారు. ఆ వాక్యాన్ని కనుక వారు అంగీకరించని ఎడల ఆ దాస్యత్వంలోనే ఉండేవారుగా ఉంటారు. వారు జీవితాంతం బానిసలుగా ఉండేవారుగానే ఉంటారు. వారికి కానాను దేశం స్వాస్థ్యముగా ఇవ్వబడేది కాదు, పొందుకునేవారు కాదు, దాన్ని కానాను దేశాన్ని స్వాధీనపరుచుకునేవారు కాదు. ఎప్పుడైతే వాక్యాన్ని వారు చేర్చుకుని వారుగా ఉన్నారు, మోషే నాయకత్వంలో వారు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన వారిగా ఉండినారు. గమనించండి, అబ్రహాము యొక్క శారాల జీవితంలో వారు విడుదల పొందుకోవటం, వారి దేహాలు మార్చబడటానికి ఆఖరి సూచన ఏం కనిపించింది? అబ్రహాము ఆ యొక్క సింధూర వృక్షం క్రింద కూర్చుండినప్పుడు దేవుడే స్వయంగా శరీరధారిగా దిగి వచ్చున్నాడు. అబ్రహామా అని పిలుచున్నాడు. నా ప్రభువా అని అబ్రహాము గుర్తుపట్టిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముని ఏమని పిలుచున్నాడు? అబ్రహామా అని పిలుచున్నాడు. అది దేవుని చేత మార్చబడిన పేరై ఉన్నది. హల్లెలూయా. ఆనాడు మరి అబ్రహాముని శరీరధారిగా దేవుడు దర్శించి మరి మార్చబడిన పేరుతో పిలిచి, ఇదిగో నీకు ఏ వాగ్దానం అయితే ఇవ్వబడి ఉన్నదో ఆ వాగ్దానం నెరవేర్చబడే గడియ ఇప్పుడు ఆసన్నమై ఉన్నది చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. మరలా జీవకాలంలో నేను దర్శిస్తాను నిన్ను, అప్పటికి నీ భార్య అయిన శార గర్భం దాల్చునని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారి దేహాలు మార్చబడటానికి ఆఖరి సూచన ఏమై ఉన్నది? దేవుడు మరి ఆయన శరీరధారిగా తనను తాను బయలుపరుచుకొనుటై ఉన్నది. ఆనాడు అబ్రహాము జీవితంలో ఏదైతే కనుపరచబడి ఉన్నదో ఈనాడు మనకి ఆఖరి సూచన
కనుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. 1963 సంవత్సరంలో మన దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. ఆయన మెల్కీసెదెకుగా దిగి వచ్చాడు. థియోఫనీ రాజుగా దిగి వచ్చి ఉన్నాడు. థియోఫనీ రాజుగా దిగి వచ్చి ప్రవక్తను మరుగు చేసుకొని మనుష్య కుమారుని పరిచర్యను జరిగించి ఉన్నాడు. పరిచర్య, ఆయన ప్రవక్త యొక్క పరిచర్య ద్వారా మనుష్య కుమారుడు వ్యక్తపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఏ విధంగా 3 ఈడ్పులు ఉన్నాయో, మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడో ఈడ్పు ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ప్రవక్త యొక్క పరిచర్యలో 3 ఈడ్పులు ఉండటానికి కారణం ఏమై ఉన్నది? ప్రవక్తను మరుగు చేసుకొని అక్కడ యేసుక్రీస్తు యొక్క పరిచర్యే ప్రవక్త యొక్క పరిచర్యలో నెరవేర్చబడతా ఉన్నది. మనకి ఇవ్వబడిన ఆఖరి సూచన అయి ఉన్నది. అయితే గమనించండి, అక్కడ జీవకాలంలో ఏం జరిగింది? శారా యొక్క దేహం, అబ్రహాము యొక్క దేహం మార్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు మనుష్య కుమారుని పరిచర్య వ్యక్తపరచబడిన తర్వాత ఈనాడు మనకి ఇంచుమించుగా 60 సంవత్సరాల సమయం దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మెల్కీసెదెకుగా దిగి వచ్చినప్పుడు, ఆయన మరి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు వధువు యొక్క విశ్వాసం, వధువు ఏ స్థితిలో ఉన్నదంటే, మరి గోధుమ గింజలు ప్రారంభ స్థితిలో ఏ విధంగా ఉంటాయి? అవి పచ్చగా ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి. పచ్చ రంగులో అప్పుడే ఆ గోధుమలు ఎదగటం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆ పొట్టులో నుండి గింజ రూపించబడుతుందంటే అది ప్రారంభంలో ఆ గింజ ఏ విధంగా ఉంటుంది? అది పచ్చ రంగులో ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద వెలుగు ప్రోక్షించబడుతుందో క్రమేపీ ఆ గోధుమ గింజ సైజు పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క కలర్ కూడా మార్చబడతా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ నుండి ఇప్పుడు గోధుమ రంగులోనికి వస్తూ ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్లో మరి మార్చబడతా ఉంటుంది. ఆ పచ్చ రంగు నుండి గోధుమ రంగుకి ఏ విధంగా మార్చబడుతుందంటే, వెలుగు మరి ప్రోక్షించబడతా ఉన్నప్పుడు, సూర్యుని యొక్క వెలుగు ప్రోక్షించబడతా ఉన్నప్పుడు దానిలో మరి ఎదుగుదల ప్రారంభమవుతుంది. దానిలో రంగు మారటం ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం మరి వధువు పచ్చ రంగులో ఉన్నది, ఇప్పుడు కూడా పచ్చ రంగులోనే ఉన్నది అంటే వారు అంగీకరించబడరు. ఈనాడు ఎటువంటి పరిపక్వతలోనికి రావాలి అంటే ప్రవక్త మరి ఆయన ముగింపు గడియల్లో ఎటువంటి స్థితికి ఆయన వచ్చున్నాడో అదే స్థితికి, అదే పరిపక్వతకు మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే మొదటి పన్నా ఏ విధంగా ఉండునో మరి మిగిలిన పొలంలో మిగిలిన పన్నాలు కూడా అదే పరిపక్వత, అదే విధంగా ఎదగాలి, అదే రంగు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. గమనించండి, అలా క్రీస్తు యొక్క వెలుగు సంఘం మీద ప్రోక్షించబడతా ఉన్నది. 60 సంవత్సరాలుగా సంఘం మీద క్రీస్తు యొక్క వెలుగు ప్రోక్షించబడతా ఉన్నది. ఎందుకోసము? ఎదుగుదల కోసమై ఉన్నది, పరిపక్వత చెందడం కోసమై ఉన్నది. ఈనాడు 7 సంఘకాలాలకు సంబంధించిన 7 వెలుగులు కలిపి ఒకేసారి మన మీద ప్రోక్షించబడతా ఉన్నది. ఎందుకంటే 7 సంఘకాలాల్లో జరగని కార్యం ఈనాడు మనలో జరగవలసి ఉన్నది. 7 సంఘకాలాల్లో మరి ప్రజలు వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని జీవించి వారు మరణించి అవతలి గట్టుకు చేరారు. అయితే అలా 6 సంఘకాలాల్లో జరిగింది. 7వ సంఘకాలం యొక్క ముగింపు వరకు అదే జరిగింది. అయితే వాక్యాన్ని అంగీకరించి మరి వాక్యాన్ని బట్టి జీవించి మరణించడానికి మనం నిర్ణయించబడలేదు. సజీవముగా మన దేహాలు రూపాంతరపరచబడటానికి గాను దేవుడు మనల్ని సిద్ధపరచుచుంటుండగా మరి 7 సంఘకాలాల యొక్క వెలుగు, 7 సంఘకాలాలకు సంబంధించిన ప్రత్యక్షత ఒకేసారి వధువు మీద కృమ్మరించబడటం మనం చూడగలుగుతూ ఉండేదాము. అయితే గమనించండి, 1963లో ఒక కార్యం జరగటాన్ని ప్రవక్త గుర్తించి ఉన్నాడు. 1963 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు సంఘం మీద క్రీస్తు యొక్క వెలుగు పడకుండా లోకం అనే చీకటి కమ్మి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఎందును బట్టి చెప్పాడంటే 1963 డిసెంబర్ 30వ తారీఖు
తారీఖుకి 10 రోజుల ముందు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్యన భూమి వచ్చింది. అంటే చంద్రగ్రహణం సంభవించింది. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. చంద్రుడికి ప్రత్యేకమైన వెలుగు లేదు, కానీ సూర్యుని యొక్క వెలుగే చంద్రుడి మీద పడుతుంది. ఆ వెలుగునే మనం చూస్తూ ఉంటాం. సూర్యుడికి తన సొంత వెలుగు ఉన్నది. సూర్యుడు కూడా నక్షత్రాలలో ఒక నక్షత్రమై ఉన్నాడు. మనకు దగ్గరగా ఉండిన నక్షత్రం సూర్యుడు. ఆ నక్షత్రానికి సొంత వెలుగు ఉన్నది. మరి అది వెలుగు కలిగిన మరి ఒక దేవుని యొక్క సృష్టి ఉన్నది. ఈ వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు ఆ వెలుగునే మనం రాత్రిపూట చూస్తూ ఉంటాము. అయితే 1963లో మరి డిసెంబర్ 20వ తారీఖున ఏం జరిగిందంటే, మరి భూమి సరిగ్గా సూర్యునికి చంద్రుడికి మధ్యలో వచ్చి ఉన్నాడు. దానిని చంద్రగ్రహణం అని అంటూ ఉంటాము. కనుక సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడకోకుండా మధ్యలో మరి భూమి అడ్డం రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఈ సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడుతుంది, కానీ ఈ సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడటం లేదు. పూర్తిగా చీకటి అయిపోయిన పరిస్థితి మరి డిసెంబర్ 20వ తారీఖున 1963 సంవత్సరంలో జరగటాన్ని ప్రవక్త గుర్తించాడు. ప్రవక్త గుర్తించి ఆకాశంలో జరిగిన ఆ సూచనను గ్రహించి సంఘంలో ఏం జరుగుతుందో దాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు. చంద్రుడు ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు అంటే, సంఘాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఈ భూమి ఎవరిని ప్రతిబింబిస్తుంది అంటే, లోకాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. మరి క్రీస్తు యొక్క వెలుగు సంఘం మీద పడాలి. సంఘం మీద పడినప్పుడు సంఘము ఎదగనై ఉన్నది. కానీ క్రీస్తు యొక్క వెలుగు సంఘం మీద పడుకోకుండా ఏమడ్డం వస్తూ ఉన్నది అంటే, లోకం అడ్డం వస్తూ ఉన్నది. ఇది ఎప్పుడు సంభవించిందంటే, ఎప్పుడైతే పోపు మొదటిసారి యెరూషలేముకి వెళ్ళి ఉన్నాడు. సాధారణంగా పోపు మరి మొదటిసారి సంఘం మీద నాయకుడిగా పోపు ఎప్పుడు నియమించబడ్డాడంటే, నైస్య ఆలోచన సభ మరి క్రీస్తు శకం 325 సంవత్సరం తర్వాత సంఘాల మీద నాయకుడిగా పోపు నియమించబడ్డాడు. ఏ పోపు యెరూషలేముని ఎప్పుడు దర్శించలేదు. మొదటిసారి 1963 సంవత్సరంలో పోపు యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఈ చంద్రగ్రహణం సంభవించింది. ఆ సూచనను గుర్తించి ప్రవక్త, ఇదిగో మరి లోకము చీకటి కమ్మి ఉన్నది. ఎందుకు కమ్మి ఉన్నదంటే, గమనించండి, సూర్యుని ద్వారా పొందుకోవలసిన వెలుగు అంటే యేసుక్రీస్తు ద్వారా పొందుకోవలసిన వెలుగు సంఘము పొందుకోకుండా ఈ లోకము, ఈ సిద్ధాంతాలు, ఈ యొక్క మానవ ఆలోచనలు అవి అడ్డుపడుతూ ఉన్నాయి అనే విషయాన్ని ప్రవక్త వివరించడం మనం చూడగలుగుతూ ఉండేదాము. మోషే కాలంలో మనం గమనించినట్లయితే చీకటి కమ్మి ఉన్న తెగులు కూడా ఉన్నది. 10 తెగుళ్ళలో చీకటి కమ్మటం కూడా ఒక తెగులై ఉన్నది. 10 తెగుళ్ళు మోషే ద్వారా ఐగుప్తీయుల మీద కుమ్మరించబడ్డాయి కదా. నీరు రక్తంగా మార్చబడటం, కప్పలు రప్పించబడటం, మిడతలు రప్పించబడటం, ఈగలు రప్పించబడటం, మరి పేళ్లు రప్పించబడటం, వడగండ్ల వాన కురిపించబడటం, మరి ఐగుప్తుల యొక్క మందలకు వ్యాధులు, ఐగుప్తుల యొక్క ప్రజలకు వ్యాధులు, చీకటి కమ్మటం. ఇక ఆఖరి తెగులు సంహారపు దోత. అయితే చీకటి కమ్మటం అనేది ఎన్నో తెగులంటే 9వ తెగులై ఉన్నది. చీకటి కమ్మటం అనేది 9వ తెగులు. తీర్పు ఆల్రెడీ భూమి మీద ప్రారంభమైపోయింది. ఇప్పుడు భూమి మీద
ఏ తెగులు జరుగుతూ ఉన్నది అంటే 9వ తెగులు జరుగుతూ ఉన్నది. చీకటి కమ్మటానికి అదే కారణమై ఉన్నదని ప్రవక్త 1963 సంవత్సరంలోనే ఆయన చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆఖరి తెగులు ఏమిటి అంటే ఆత్మీయమైన మరణం అయి ఉన్నది. ఆ ఆత్మీయమైన మరణం మొదటిగా పెంతుకొస్తు సంఘానికే సంభవించింది. వాళ్ళు ప్రవక్త చేసిన అద్భుతాలు స్వయంగా చూసిన వారిగా ఉన్నారు. ప్రవక్త యొక్క మీటింగ్స్ ఎక్కువగా స్పాన్సర్ చేసింది పెంతుకొస్తు సంఘమే ఉన్నది. వాళ్ళ మధ్యన ప్రవక్తను మరుగు చేసుకొని దేవుడు అద్భుతాలు చేశాడు. రుంటి వారికి మరి నడవగలిగే స్థితిని తీసుకొచ్చాడు దేవుడు. గురుటివారు చూపు పొందుకునే స్థితి, మోగవారు మాట్లాడే స్థితి, చెవిటివారు వినగలిగిన స్థితి, మరణించిన వారు సైతం పెంతుకొస్తు ప్రజల మధ్యన వారు లేపబడిన వారుగా ఉండినారు. పెంతుకొస్తు సంఘం ప్రవక్త చేసిన ఈ అద్భుతాలన్నీ చూసి వాక్యము ఎప్పుడైతే బోధించబడుతుందో ఆ వాక్యాన్ని తిరస్కరించిన వారిగా ఉన్నారు. దానిని బట్టి ఆత్మీయమైన మరణం పొందుకునే వారిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆఖరి తెగులు కూడా ఆత్మీయమైన మరణం, ఐగుప్తులో జరిగిన ఆఖరి తెగులు కూడా తీర్పు ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. ఈ భూమి మీద ఆత్మీయమైన మరణం పొందుకొనుచున్న వారిగా ఉండినారు. అయితే గమనించండి, ఆత్మీయమైన మరణం పొందుకున్న అదే కాలంలో దేవుని చేత అనేక మంది బయటికి పిలువబడిన వారుగా ఉన్నారు. ఆత్మీయమైన ఆ యొక్క భౌతికమైన మరణం పొందుకున్న తర్వాత ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఏ విధంగా బయటికి వచ్చారో, పెంతుకొస్తు వారు ఆత్మీయమైన మరణం పొందుకున్న తర్వాత పెంతుకొస్తు సంఘము ఆత్మీయమైన మరణం పొందుకున్న తర్వాత ఆ పెంతుకొస్తు సంఘము నుండి బయటికి వచ్చి సంస్థలను విడిచిపెట్టి, శాఖలను విడిచిపెట్టి అనేక మంది ఐగుప్తునే లోకమును విడిచిపెట్టి బయటికి వచ్చిన వారుగా ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి ఎంతమంది బయటకు వచ్చారు? 20 లక్షల మంది బయటకు వచ్చిన వారుగా ఉన్నారు. అలా అనేక మంది ఈ వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి బయటికి వచ్చిన వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి అంటే మొదటిగా వారి యొక్క యోగ్యతను వారు నిరూపించుకోవలసిన వారుగా ఉన్నారు. ఎటువంటి పరీక్ష లేకోకుండా వాగ్దాన దేశంలోనికి దేవుడు అనుమతించలేదు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి మధ్యలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈనాడు ఐగుప్తు అనే ఈ లోకం నుండి బయటికి వచ్చిన తర్వాత వాగ్దాన దేశం మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశం పొందుకోవటానికి, ఆత్మీయమైన వాగ్దాన దేశం పొందుకోవటానికి మునుపు మన యోగ్యతను మనం నిరూపించుకోవలసిన అవసరత ఉన్నది. వారి యొక్క విశ్వాసము పరిపూర్ణతలోనికి చేర్చబడవలసిన అవసరత ఉన్నది. దేవుడు వారికి సమయాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన కాలము నుండి కాదేశు బర్నియా చేరే అంతవరకు ఈ మధ్యలో సమయం ఉన్నది చూసారా? వారి విశ్వాసం బలపరచబడటానికి గాను దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వారి మధ్యన 10 తెగుళ్ళు మోషేను మరుగు చేసుకొని దేవుడు జరిగించి ఉన్నాడు. అవన్నీ మోషే చేసిన కార్యాలు కాదు, ఒక మానవుడు చేయగలిగిన కార్యాలు కాదని వారు ప్రజలంతా ఎరిగి ఉన్నారు. మోషే తన యొక్క శక్తితో, తన యొక్క బలంతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయలేడు అని ప్రజలంతా ఎరిగి ఉన్నారు. ఇది దేవుడు చేసిన కార్యమే ఉన్నదని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. ఆకాశం నుండి మన్నా మోషే కురిపించలేదు, దేవుడు కురిపించున్నాడని వారు ఎరిగిన వారుగా ఉండినారు. హల్లెలూయా. అయితే ఇక్కడ కాదేశు బర్నియాకు చేరటానికి మునుపు వారు పరీక్షించబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ పరీక్షలో అనేక మంది విఫలం చెందిన వారిగా ఉండినారు. అయితే 2 మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందుకున్నారు. కాలేబు పొందుకొని ఉన్నాడు, యెహోషువ పొందుకొని వాడిగా ఉండినాడు. ఈనాడు మనకి ఈ వాక్యము అనుగ్రహించబడిన నాటి నుండి దేవుడు ఇప్పటికి 60 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఈనాడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? దేవుని నోట నుండి వస్తున్న ప్రతి మాటను బట్టి మనం జీవించుచున్న వారముగా ఉండినాము.
మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాం. ఒకనాడు గొంగళి పురుగులుగా ఉన్నాం, ఈనాడు సీతాకోక చిలుకలుగా మనం మార్చబడ్డామా? మనలో ఉండిన అవిశ్వాసత తొలగిపోయిందా? మనలో ఉండిన సందేహాలు తొలగిపోయాయి? మనలో ఉండిన ప్రతి అనుమానాలు తొలగిపోయి ఉన్నాయా? హల్లెలూయా! పరిపూర్ణమైన వాక్యమును బట్టి మనం జీవించుచున్నామా? మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. ఇంకా నీ ఆ అవిశ్వాసాన్ని ఇంకా కోల్పోయిన ఎడల, ద్వారములు మూయబడినా కానీ ఇంకా ఆ అవిశ్వాసాన్ని నువ్వు ఇంకా కోల్పోలేదు, నీ విశ్వాసం బలపరచబడలేదు అంటే నీవు ఎన్నిక చేయబడలేదనే అర్థము. ద్వారము మూయబడే నాటికి పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను త్వరపెట్టిన ఎడల, వాక్యముగా మార్చబడటానికి, వాక్యం ద్వారా సరి చేయబడటానికి, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవితం, మన ఉద్దేశాలు మార్చబడటానికి పరిశుద్ధాత్మ నిన్ను త్వరపెట్టి నిన్ను సిద్ధపరుస్తుంది. ఆ విధంగా నీ జీవితంలో ఎటువంటి మార్పు లేని ఎడల ఎన్నికలో లేనట్టే దాని యొక్క అర్థమై ఉన్నది. ఈనాడు గమనించండి, ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం యేసుక్రీస్తు బాప్తిస్మం కాదు, ఆయన వర్తమానం. స్త్రీలు బోధించకూడదు దాని గురించి కాదు, ఆయన వర్తమానము. ఈనాడు మా ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ఏమై ఉన్నది అంటే, ఆయన ఏ విధంగా కలువరి శిలువలో ఆయన మరి త్రాసులో తూయబడ్డాడు. ఒకవైపు వాక్యము, ఒకవైపు ఆయన జీవితమై ఉన్నది. ఆయన పలుకబడిన మరి మాట ద్వారా ఆయన జీవించిన వాడైనాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మానవుడు జీవించవలసిన వాడై ఉన్నాడు అనే వాక్యాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన గురించి ప్రవచించిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడటానికి మనం చూడగలుగుతూ ఉండినాము. అలా క్రీస్తు ఏ విధంగా త్రాసు వేయబడినప్పుడు ఖచ్చితంగా ఆయన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నాడు. అదేవిధంగా వధువు త్రాసులో తూయబడగా ఆమె గురించి ప్రవచించిన ప్రవచనాలు, ఆమెకు సంబంధించిన వాక్య భాగం యొక్క నెరవేర్పుగా ఆమె ఉండవలసి ఉన్నది. వాక్యముగా మన జీవితం మార్చబడవలసి ఉన్నది. హల్లెలూయా! ఏ హక్కు పత్రాన్ని అయితే ఆదాము కోల్పోయాడు, ఆ హక్కు పత్రాన్ని మన జీవితంలో, ఆ చిన్న పుస్తకాన్ని మనం భుజించవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. అదే ప్రవక్త ద్వారా మనకివ్వబడిన వర్తమానమై ఉన్నది. గమనించండి, వాక్యం యొక్క నెరవేర్పుగా మన జీవితం ఉండవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ కన్యకైన మరియను గమనించండి. కన్యకైన మరియను గాబ్రియేలు దూత దర్శించింది. గాబ్రియేలు దూత కన్యకైన మరియకు ఒక వర్తమానం తీసుకొచ్చింది. దయాప్రాప్తురాల, నీకు శుభములు, నీవు గర్భం దాలుస్తావు, నీవు కుమారుని కంటావు అనే వర్తమానాన్ని మరియకు తీసుకువచ్చింది. తరువాత అదే గాబ్రియేలు దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, ఇదిగో ఏ రక్షకుడు కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ రక్షకుడు జన్మించాడు. ఏ క్రీస్తు కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ క్రీస్తు జన్మించాడు. ఏ యూదుల రాజు కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ యూదుల రాజు జన్మించిన వాడికి ఉంది అన్నాడు. ఇలా గాబ్రియేలు దూత 2 వర్తమానాలు తీసుకొచ్చింది. ఆ 2 వర్తమానాల మధ్యలో ఇక్కడ కన్యకైన మరియను మనం గమనించినట్లయితే మర్మయుక్తమైన జీవితాన్ని జీవించడం మనం చూడగలుగుతా ఉన్నాం. ఏంటి మర్మయుక్తమైన జీవితం అంటే, ఏ వర్తమానం అయితే గాబ్రియేలు దూత తీసుకొచ్చిందో ఆ వర్తమానం యొక్క నెరవేర్పుగా ఆమె ఉన్నది. హల్లెలూయా! అయితే ఆమెను ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ ఆవరించి ఉన్నదో, ఆ పరిశుద్ధాత్మ ఏం చేసింది, ఆ గర్భంలో ఒక రక్త కణాన్ని సృజించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆమె గర్భం దాల్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. మరి కుమారుని కనటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆమె గర్భం దాల్చుతున్న దగ్గర నుండి ఆమె ఎన్నో నిందలు అనుభవించింది. ఆమె హేళనగా మాట్లాడబడింది. ఆమె అవమానపరచబడి ఉన్నది. మరి లోకస్తులంతా ఎంతో హీనంగా ఆమెను మాట్లాడి ఉంటుండగా ఆమెకు తెలుసు, లోకమంతా ఆమె పైన మరి నేరారోపణ చేస్తున్నారు. కానీ ఆమెకు తెలుసు, ఆమె పాపం చేయటం వలన గర్భం దాల్చలేదు, కానీ ఆమె వాక్కు యొక్క నెరవేర్పుగా ఉన్నదని ఆమె ఎరిగి ఉన్నదిగా ఉన్నది.
ఆమె వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నది. ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండటాన్ని ఎవరు అనుకరించలేరు. సాతానుడు దేనినైనా అనుకరించగలడు, కానీ ఒక విశ్వాసి వాక్యం యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నాడో దానిని సాతానుడు అనుకరించలేడు. దానిని అనుకరించాలంటే వాడు కూడా వాక్యము ద్వారా సరిచేయబడాలి, వాడు కూడా వాక్యం ద్వారా కడగబడవలసిన వాడై ఉన్నాడు. దాన్ని అనుకరించాలి అంటే మొదటి ఈడ్పును అనుకరించగలడు, రెండో ఈడ్పును అనుకరించగలడు. మొదటి ఈడ్పులో జరిగిన శరీర సంబంధమైన స్వస్థతలు వాడు కూడా జరిగించగలడు, వాడు కూడా అద్భుతాలు చేయగలడు, వాడు కూడా సూచక్రియలు చేయగలడు, వాడు కూడా మహత్కార్యాలు చేయగలడు. ఆ శక్తి సాతానుడికి ఇవ్వబడుతుంది. రెండో ఈడ్పులో హృదయ రహస్యాలు బయలుపరచబడిన విధంగా సాతానుడు కూడా హృదయ రహస్యాలను బయలుపరచగలడు. కానీ మూడో ఈడ్పు ఏం జరుగుతుంది? వాక్యం ఇవ్వబడుతుంది. వాక్యం యొక్క నెరవేర్పుగా ఇక్కడ కన్యకైన మరియ ఉన్నది. ఆ కన్యకైన మరియ వాక్యం యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నదో దానిని సాతానుడు అనుకరణ చేయలేడు. గమనించండి, మూడో ఈడ్పులో 3 భాగాలండి. ఒకటి వాక్యం ఇవ్వబడటం, వాక్యము తెరవబడటం. రెండోది పలుకబడిన మాట నోట యందు ఉంచబడటం. ఇక మూడోది మరి చెరలో ఉండిన ఆత్మలకు బోధించుటై ఉన్నది. ప్రవక్త దేవుని యొద్ద నుండి వాక్యాన్ని పొందుకొని ఉన్నాడు. 7 ముద్రల గ్రంథం యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతను సంఘానికి అనుగ్రహించి ఉన్నాడు. మూడో ఈడ్పులో మొదటి భాగం ప్రవక్తలో నెరవేర్చబడింది. రెండో భాగం తన నోట యందు పలుకబడిన మాట ఉంచబడటం. ప్రవక్త పలుకగా, గమనించండి, మంచు తుఫాను వెనక్కి వెళ్ళిపోయింది. ప్రవక్త పలుకగా కందిరేగలు వెనక్కి వెళ్ళిపోయాయి. ప్రవక్త మాట్లాడగా మరి క్రూరమైన ఎద్దు వెనక్కి వెళ్ళిపోవటం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రవక్త పలుకగా మరి లేని ఉడత సృష్టించబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రవక్త పలుకగా మరణించిన చేప తిరిగి లేవటం మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రవక్త పలుకగా హెటిరేటి యొక్క కుమారులు వారు రక్షణ పొందుకోవటం మనం చూడగలుగుతా ఉన్నాం. మూడో ఈడ్పు మొదటి భాగం వాక్యం ఆయన ద్వారా తెరవబడి ఉన్నది. మూడో ఈడ్పు యొక్క రెండో భాగము పలుకబడిన మాట ఆయన నోట యందు ఉంచబడింది. మూడో భాగము చెరలో ఉండిన ఆత్మలకు బోధించుటై ఉన్నది. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఏ విధంగా పాతాళానికి వెళ్ళి చెరలో ఉండిన ఆత్మలకు 3 రోజుల పాటు ఆయన వాక్యాన్ని బోధించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఏ విధంగా ఉన్నదో ప్రవక్త యొక్క పరిచర్య కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే మనిషి కుమారుని పరిచర్య వ్యక్తపరచబడుతుంది కాబట్టి. కనుక ప్రవక్త యొక్క పరిచర్యలో చెరలో ఉండిన ఆత్మలకు బోధించే సమయం ఇదేనా ప్రభు అంటే ఇది కాదని దేవుడు చెప్పినాడు. ఆ యొక్క కార్యము ప్రవక్త జీవితంలో నెరవేర్చబడలేదు. కానీ ప్రవక్త దేనినైతే మరి జరిగించకుండా విడిచిపెట్టి ఉన్నాడో అది వధువు ద్వారా జరగనై ఉన్నది. ప్రవక్త తర్వాత కొనసాగింపు పరిచర్య వధువు కలిగి ఉండనై ఉన్నది. హల్లెలూయా. ఈ దినములలో ఒక దినము, గమనించండి, ఈ దినములలో ఒక దినము ద్వారములు మూయబడతాయి. ఈ దినములలో ఒక దినము మరి వధువు మీదకి ఒత్తిడి రానై ఉన్నది. ఆ వధువు మీదకి ఒత్తిడి వచ్చి ఉంటుండగా అప్పుడు ఆఖరిసారిగా మరి చెరలో ఉండిన ఆత్మలు, ఇప్పుడు పాతాళం యొక్క బిడం తెరవబడింది. దాంట్లో ఉండిన దురాత్మలన్నీ ఇప్పుడు భూమి మీదకే వచ్చాయి. ఆ దురాత్మలన్నీ భూమి మీదకే వచ్చి ఈ లోక ప్రజలను వాటి యొక్క గుడారములుగా మార్చుకున్నాయి. ఇప్పుడు వారికి ఆఖరిగా వధువే తుది స్వరముగా ఉండనై ఉన్నది. ఇది ద్వారములు మూయబడిన తర్వాత జరిగే కార్యమై ఉన్నది. ఇక ద్వారములు మూయబడిన తర్వాత ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకోడు. ద్వారములు మూయబడిన తర్వాత ఏ వ్యక్తి రక్షణ పొందుకోడు. ద్వారములు మూయబడిన తర్వాత ఏ వ్యక్తి మరి దేవుని వాక్యాన్ని గ్రహించడు. పాతాళంలో స్వయంగా యేసుక్రీస్తు వారే 3 రోజులు వాక్యం బోధించినప్పుడు ఆ చెరలో ఉండిన ఆత్మలు ఏ ఒక్కరూ గ్రహించలేని స్థితి. ఎందుకు బోధించబడిందంటే వారి మీద నేరారోపణ. ఇదిగో మీ మధ్యకు వాక్యం ద్వారా వచ్చి ఉన్నాను, అయితే మీరు ఆ వాక్యాన్ని భౌతికంగా మీరు జీవించినప్పుడు ఏ విధంగా తిరస్కరించారు, చెరలో ఉండినప్పుడు కూడా అదే విధంగా తిరస్కరించారని నేరారోపణ చేయబట్టడానికే బోధించబడతా ఉంది.
కనుక ఇది మూడో ఈడ్పులో జరగవలసిన కార్యమై ఉన్నది. ఆ మూడో ఈడ్పులో జరగవలసిన కార్యాన్ని గమనించండి. ఇక్కడ ఒక సంగతిని గుర్తించండి. ప్రవక్త 1963 సంవత్సరం 9వ నెల 1వ తారీఖున టోకెన్ అనే వర్తమానాన్ని, గుర్తనే వర్తమానాన్ని బోధించాడు. ఆ గుర్తనే వర్తమానంలో ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు మరి ఏ విధంగా మరణం నుండి తప్పించబడతారు, పరిశుద్ధాత్మ బాప్తిసం లేనప్పుడు ఏ విధంగా నశిస్తారో ఆ దేవుని జీవం గురించి ఆయన మరి గుర్తనే వర్తమానంలో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత గాడ్స్ చూసెన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనే వర్తమానం, దేవుడు ఎన్నిక చేసిన ఆరాధనా స్థలం అనే వర్తమానంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే టోకెన్ అనే వర్తమానంలో ఏ జీవం గురించి అయితే మాట్లాడాడో, ఏ పరిశుద్ధాత్మ గురించి అయితే మాట్లాడాడో ఆ పరిశుద్ధాత్మ యొక్క పేరేమిటో బయలుపరుస్తూ ఉండినాడు. దేవుని జీవానికి ఒక నామం ఉన్నది, పరిశుద్ధాత్మకు ఒక నామం ఉన్నది, దేవుడు మానవుడు కలుసుకునే ఒక స్థలం ఉన్నది, అదే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అని జీవం గురించి చెప్పాడు. తర్వాత ఆ జీవం యొక్క పేరును బయలుపరిచి ఉన్నాడు. తర్వాత ఆ దేవుడు శరీరధారిగా దిగి వచ్చి అదృశ్యముగా వధువుతో ఐక్యపరచబడుచున్నాడు అని అదృశ్య ఐక్యత అనే వర్తమానంతో మాట్లాడుతూ ఉండినాడు. కనుక ఇప్పుడు ఆ దేవునితో మనం అదృశ్యంగా ఐక్యపరచబడినప్పుడు మన వాక్యాన్ని గ్రహించు వారముగా ఉంటాము. ఆ దేవునితో మనం అదృశ్యంగా ఐక్యపరచబడినప్పుడు మన నోట యందు పలుకబడిన మాట ఉంచబడుతుంది. ఆ దేవునితో మనం ఐక్యపరచబడినప్పుడు మనం ఈ లోకానికి తుది స్వరముగా ఉండనై ఉన్నాము. ఇదే మూడో ఈడ్పు అయి ఉన్నది. మొదటి ఈడ్పు మరి దాన్ని అనుకరణ చేయవచ్చు, రెండో ఈడ్పు అనుకరణ చేయవచ్చు, కానీ మూడో ఈడ్పు నెరవేర్చబడాలి అంటే అది దేవునితో ఐక్యపరచబడినప్పుడే జరిగే కార్యము. దానిని సాతానుడు జరిగించలేని వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతాలు వాడు చేయగలడు, సూచక్రియలు చేయగలడు, కార్యాలు చేయగలడు, భౌతికమైన స్వస్థతలు వాడు చేయగలడు. సాతానుడికి ముగింపు కాలంలో ఆ శక్తి ఇవ్వబడుతుందని వాక్యం స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. వాడు అద్భుతాలు చేస్తాడని, సూచక్రియలు చేస్తాడని మరి వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది. ఆ శక్తి వాడికి ఇవ్వబడుతుంది. వాడు మొదటి ఈడ్పు రెండో ఈడ్పులో జరిగిన ఏ కార్యాలైనా చేస్తాడు. కానీ మూడో ఈడ్పు యొక్క కార్యము వధువులో మాత్రమే నెరవేర్చబడుతుంది. కన్యకైన మరి ఏ విధంగా మర్మయుక్తమైన జీవితాన్ని ఆమె జీవించినదో, గాబ్రియేలు మొదటి వర్తమానం మరియు రెండో వర్తమానానికి మధ్యన ఆమె మర్మయుక్తమైన జీవితాన్ని జీవించి వాక్యం యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నదో వధువు కూడా వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండనై ఉన్నది. హల్లెలూయా. మూడో ఈడ్పు అది అందరి మధ్యన జరిగే కార్యము కాదు, అది వ్యక్తిగతమై ఉన్నది. అది పబ్లిక్ షో కాదు, అది వ్యక్తిగతంగా ఉన్నది. హల్లెలూయా. మరి కన్యకైన మరియును గాబ్రియేలు మరి అందరి మధ్యన కలవలేదు, కానీ వ్యక్తిగతంగా దర్శించిన వాడిగా ఉండేనాడు. హల్లెలూయా. యోసేపు లేని సమయంలో ఆమె ఏకాంతంగా ఉండినప్పుడు, ఒంటరిగా ఉండినప్పుడు మరి గాబ్రియేలు దర్శించి మరియును దర్శించి ఆమెతో ఒంటరిగా మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేదాము. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎవరైతే ఎన్నిక చేయబడిన వారిగా ఉన్నారో దేవుడు దర్శించు వాడై ఉన్నాడు, వారితో ఐక్యమయ్యే వాడై ఉన్నాడు. మరి ఆ ఐక్యపరచబడినప్పుడు వారు వాక్యం యొక్క నెరవేర్పుగా వారు ఉండనై ఉన్నారు. లోకం నుండి వేరుపరచబడతారు, లోక యొక్క కార్యముల నుండి వేరుపరచబడతారు. లోకంతో సహవాసం చేయటం వారు మానివేయు వారిగా ఉంచారు. ఇక వారి దృష్టి వాక్యం వైపే ఉంచుకొని వారిగా ఉంటారు. అప్పటికే వారి యొక్క పిలుపు నిమిత్తమై ఒక నిశ్చయతను కలిగిన వారిగా ఉంటారు. వారు గందరగోళాన్ని కలిగి ఉండరు, వారి అయోమయాన్ని కలిగి ఉండరు. ఒక నిశ్చయతను కలిగి ఉండి నెరవేర్చబడుతున్న వాక్యాన్ని వారు గ్రహించు వారిగా ఉంటారు. చుట్టుపక్కల నెరవేర్పు జరుగుతున్న వాక్యాన్ని, వారిలో నెరవేర్పు జరుగుతున్న వాక్యాన్ని వారు గ్రహించు వారిగా ఉంటారు. అటువంటి నెరవేర్పు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి గాను, మరి మూడో ఈడ్పు యొక్క నెరవేర్పుగా మనం ఉండటానికి గాను, మర్మ
మర్మయుక్తమైన మరి కన్యకైన మరియ జీవితము ఏ విధంగా ఉన్నదో, ఆ మొదటి వర్తమానం రెండో వర్తమానం మధ్యలో మర్మయుక్తమైన జీవితాన్ని ఏ విధంగా మరి ఆమె కలిగి ఉన్నదో, ఆ మర్మయుక్తమైన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి గాను దేవుడు కృప చూపించును గాక, దేవుడు కడ వరకు నిలబెట్టుకొనును గాక, దేవుడి చిన్న మాటలను దీవించుకొనును గాక.